ఇవి మోక్ష మార్గపు యేసుని మాటలు, ఇవి మహిమకరమైన దేవుని పలుకులు, ఇవి మహిమకరమైన దేవుని పలుకులు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి. ఎవరైనా చదవండమ్మా. పరిసయ్యులలో నికోదేము అనే యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఏలయనా, దేవుని తోడు లేని ఎడల నీవు చేయుచున్న అద్భుత సూచక క్రియలను ఎవరూ చేయలేరు అని పలికెను. యేసు అందుకు అతనితో, మనుష్యుడు నూతనముగా జన్మించినే తప్ప దేవుని రాజ్యమును చూడజాలదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందుకు నికోదేము, వృద్ధుడైన మనుషుడు మరలా ఎటుల జన్మించగలడు? అతడు తల్లి గర్భమున రెండో పర్యాయం ప్రవేశించి జన్మింపగలడా అని అడిగను. అప్పుడు యేసు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిందే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. నీవు మరలా జన్మించవలేనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్లుగా వీచును, నీవు దాని శబ్దమును వినదవే గాని అది ఎక్కడి నుంచి వచ్చును, ఎక్కడికి పోవునో ఎరుగవు. ఆత్మ వలన జీవించు ప్రతివాడు అటులనే ఉండును అనెను. ఇది ఎటుల సాధ్యపడును అని నికోదేము అడిగెను. అందులోకి యేసు, నీవు ఇశ్రాయేలు బోధకుడు అయ్యుండి దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దాన్నే చెప్పుచున్నాము, సూచిన దాన్నే సాక్ష్యమిచ్చుచున్నాము, కాని మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైనవి చెప్పినా మీరు నమ్ముటలేదు. ఇక పరలోక సంబంధమైన విషయములను చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడును పరలోకములకు ఎక్కిపోలేదు. ఇంకా 2 వచనాలు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెను, ఆయన్ను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తపడవలెను. చాలమ్మా, చాలు. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు ఆలకించిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు చింతకు ఒక పరిసయ్యుడు వస్తూ ఉన్నాడు. ఆ పరిసయ్యుని పేరు నికోదేము. అతను యూదులకు అధికారి. అతని వయస్సు సుమారుగా 80 సంవత్సరాలు ఉంటూ ఉంది. ఎంతో అనుభవం కలిగిన ఒక యూదుల అధికారి అతను. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తి నికోదేము. ఇతను ఒక పరిసయ్యుడు. పరిసయ్యులు చాలా శుద్ధిగా ఉంటారు, ఎంతో నిశ్చిష్టగా ఉంటారు. వారు ఆచారాలు తూచా తప్పకుండా పాటిస్తారు, మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆచారాలన్నీ కూడాను. కానీ ఈ పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు, యాజకులకు క్రీస్తు ప్రభువు వచ్చిన తరువాత నేనే ఆయన కుమారుడను అని చెప్పిన ఆ మాట వారిలో కలవరం పుట్టించిందన్నమాట. కాబట్టి యేసును ఎలాగైనా ఏదో ఒక తప్పులో దొరికించుకొని అతనిని తప్పుపట్టి శిక్షించాలి అని యేసుక్రీస్తు ప్రభు ఎచట సువార్త ప్రకటించినను కూడా ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు అడ్డగిస్తూ వస్తుండేవారు.
మనము సువార్త గ్రంథాలలో ఇవి మనకి క్షుణ్ణంగా తెలుస్తూ ఉంటాయి చదివినట్లయితే. ఒక అధికారి, వయస్సు మీద పడిన ఒక అధికారికి మధ్యలో యేసుక్రీస్తుకు మధ్యలో జరుగుతున్న సంభాషణ ఇది. చూడండి, వాక్యాన్ని గమనించినట్లయితే 2వ వచనంలో, అతడు అనగా నికోదేము ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని నేను ఎరుగుదును. ఏలైనా దేవుని తోడు లేని ఎడల నీవు చేయుచున్న అద్భుత సూచక క్రియలను ఎవడునూ చేయలేడు అని పలికెను. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నికోదేము యూదుల అధికారి ఒక రాత్రి వస్తున్నాడు ప్రభు దగ్గరికి. ఎందుకో ఆ రాత్రి ప్రభు చెంతకు వస్తూ ఉన్నాడంటే, పరిసయ్యులకు అనగా ధర్మశాస్త్ర బోధకులకు, యాజకులకు అస్సలు పడదనమాట క్రీస్తు ప్రభు అంటే. క్రీస్తు ప్రభుని ఎప్పుడు చంపాలా లేదా ఎప్పుడు తప్పులు దొరకబట్టి శిక్ష వేయాలా అని చూస్తున్న సమయంలో నికోదేము యేసు ప్రభు చెంతకు వస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని, మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని పూర్తిగా తెలిసిన వ్యక్తి. యేసు క్రీస్తు ప్రభు దైవ కుమారుడని విశ్వసిస్తూ ఉన్నాడు. చూడండి, చాలా ఆశ్చర్యం వీరి సంభాషణ. అప్పుడు ప్రభును అడుగుతూ ఉన్నాడు ఈ విధంగా, నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. నీవు సాక్షాత్ దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడవు, నాకు తెలుస్తూ ఉంది, నాకు తెలియను. ఎందుకనగా దేవుని తోడు లేని ఎడల నీవు చేస్తున్న అద్భుత సూచక్రియలను ఎవడూ చేయలేడు. కాబట్టి నీవు సాక్షాత్తు దైవ కుమారునివి అని విశ్వసిస్తూ ఉన్నాడు. ఈ విధముగా వారిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ ఇప్పటి వరకు కూడా మనము సోదరి చదవగా మనం ఆలకించి ఉన్నాము కదా. 5వ వచనములో ఏమంటున్నాడంటే ప్రభు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నికోదేమో అంటున్నాడు ప్రభు. నీరు వలన, ఆత్మ వలన అనగా జ్ఞాన స్నానం వలనే సాధ్యమవుతూ ఉంది. ఎక్కడికి ప్రవేశించడానికి? దైవరాజ్యంలో ప్రవేశించడానికి. అది నికోదేముతో తెలియచేస్తూ ఉన్నాడు. నికోదేము పెద్ద వయస్కుడు, అనుభవం కలిగిన ఒక యూదా నాయకుడు. అతనితో తెలియచేస్తూ ఉన్నది ఏంటి అంటే, జ్ఞాన స్నానం తప్ప, జ్ఞాన స్నానం ద్వారా నీ ప్రతి పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా నీవు మారు మనసు పొందితేనే నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది అని నికోదేముతో తెలియచేస్తూ ఉన్నాడు. చూడండమ్మా, చివరిగా ఈ 2 వచనాలను మనం ధ్యానించుకుందాము. 13, 14, 15 వచనాల్లో చివరిగా వారిద్దరి మధ్యన సంభాషణ జరుగుతూ ముగిస్తున్న సమయంలో ఏమంటున్నాడంటే ప్రభువు, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకై అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలెను. ఈ 2 వాక్యాలను మనం చూడాలి. అమ్మా, ప్రతి ఒక్కరు బైబిల్ తీసి చూస్తున్నారా తల్లి? ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఈరోజు మనం ఆలకించబోయే వాక్యాలు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభు అంటున్న మాటను మనం ఆలకించాలి. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. పూర్వము మోషే ఎడారిలో ఒక సర్పాన్ని ఎత్తి ఉన్నాడు. అదే విధముగా ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకై. మనం అందరం కూడా ప్రభుని విశ్వసిస్తున్నాం. మనం అందరం కూడా నిత్య జీవం పొందాలి అంటే ప్రభు అంటున్నాడు,
ఎడారిలో మోసే సర్పాన్ని ఏ విధముగా అయితే ఎత్తాడో నేను ఆ విధముగా ఎత్తబడవలెను. అంటే అర్థం ఏంటి? సర్పము అంటే మనకు గుర్తుకొచ్చేది సాతాను. సాతానుకు సాదృశ్యము సర్పము. మరి సర్పముతో యేసుక్రీస్తు పోల్చుకుంటూ ఉన్నాడా? ఈ వాక్యాలు చదివేటప్పుడు మనకు చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఒక సర్పాన్ని ఎత్తినట్లుగా నేను ఎత్తబడాలి అంటున్నాడేంటి ప్రభు? సర్పం అంటే సాతాను కదా. సాతానుతో ప్రభు పోల్చుకోవడం ఏంటి? మనం ఎప్పుడైనా బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు మనకు ఎక్కువ క్వశ్చన్స్ రావాలి. అందులో క్వశ్చన్సే వస్తూ ఉంటాయి. చాలా మందికి ఏం చేస్తారంటే అర్థం కాక చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరిని అడగాలనో తెలియదు. ఒకవేళ అడిగితే ఏమన్నా అనుకుంటారేమో. బిడ్డలారా, ఎప్పుడు కూడా సంకోచించొద్దు. మనకి బైబిల్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా, వాక్యపరముగా ఏదైనా మనకి క్వశ్చన్ వచ్చింది అంటే మనం గురువుని అడగవచ్చు. నిస్సందేహముగా అడగవచ్చు. ఆ సందేహం ఏదైతే ఉంటుందో అది మనం తీర్చుకోవచ్చు. ఈరోజు ఈ క్వశ్చన్స్ కూడా మీ అందరికీ రావాలి. మోషే కాలంలో ఎత్తబడిన సర్పముతో ప్రభు ఎందుకు పోల్చుకుంటూ ఉన్నాడు? సర్పం అనగా సాతాను కదా అనే క్వశ్చన్ మనకు రావాలి. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకై మనిషి కుమారుడు ఎత్తబడవలను. మనిషి కుమారుడనగా యేసుక్రీస్తు ప్రభు. అంటే తన గురించి తానే చెప్పుకుంటున్నాడు. ఇది ఎవరితో తెలియజేస్తున్నాడంటే నికోదేముతో తెలియజేస్తూ ఉన్నాడు. నికోదేము, మీరందరూ నిత్య జీవం పొందాలంటే దైవ కుమారునైన నేను అలనాడు మోషే ఏ విధముగా అయితే సర్పం ఎత్తాడో ఆ విధముగా నేను ఎత్తబడాలి అంటున్నాడు. ఆ రోజుల్లో ఏం జరిగింది? మోషే ఎందుకు సర్పాన్ని ఎత్తాడు అనేది మనం చూద్దాము. చూడండమ్మా, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఎదోము మండలమును చుట్టిపోవలనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కాని ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. చాలమ్మా, మనము పాత నిబంధనల పూర్వం మోషే, ఇప్పుడు ప్రభు అన్నాడు కదా, కంచు సర్పం ఏ విధంగా అయితే మోషే ఎత్తాడో ఆ విధంగా నేను ఎత్తబడాలని. దానికి రిఫరెన్స్లే మనం చూస్తూ ఉన్నాము. ఇజ్రాయేలు హోరు పర్వతము నుండి కదలి ఏదోము మండలమును చుట్టిపోవాలని రెల్లు సముద్రము త్రోవ వెంట ప్రయాణమైపోయిరి. కాని ప్రయాణమున ప్రజలు అలసిపోయిన కారణముగా మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. ఎంతబడుతూ ఉన్నారు మోషే పైన? పైగా దేవుని కూడా వాళ్ళు దూషిస్తూ ఉన్నారు. 5వ వచనం చదువమ్మా. నీవు మమ్ము ఐగుప్తు నుండి తగిలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపటకే కదా ఈచట అన్న పానీయములు ఏమీయూ లభించుట లేదు. ఈ పాడుకోడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గొనుగుకొనిరి. వారు ఎందుకు గొనుగుంటున్నారు? ఎందుకు మోషేను గాని యావే దేవుని గాని ఎందుకు తిడుతున్నారంటే, మాకు ఆకలిస్తూ ఉంది, మేము నడవలేకపోతూ ఉన్నాము, నీవు మమ్మ ఐగుప్తు నుండి ఎందుకు తీసుకుని వస్తూ ఉన్నావు? సుమారుగా 6 లక్షల మంది జనాంగంతో మోషే బయలుదేరాడు ఐగుప్తు దేశం నుండి. మమ్మలను చంపుటకేనా? ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించటలేదు, మేము ఆకలితో
అందరం కూడా మలమల మాడిపోతూ ఉన్నాము. అంతేకాకుండా వారు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, పలకకూడని ఒక మాట ఏమి పలుకుతూ ఉన్నారంటే ఇజ్రాయేల్ ప్రజలు, ఈ రుచి పచి లేని ఈ ఆహారము మాకు అసహ్యమైనది అని గొనుగుకొనిరి. పరమాన్నము, పరలోకం నుండి కురుస్తున్న ఆహారము మన్నా భోజనము. అలాంటి మన్నా భోజనాన్ని వాళ్ళు దూషిస్తూ ఉన్నారు. ఈ రుచి పచి లేని ఆహారము మేము తినలేకపోతున్నాం, అసలు తినాలంటేనే అసహ్యం అవుతూ ఉంది, అది చూడ్డానికి అసహ్యం కనిపిస్తున్నది, ఎలా తినగలము, మాకు అసహ్యం అవుతున్నది అని పరలోక ఆహారాన్ని, మన్నా భోజనాన్ని దూషిస్తూ ఉన్నారు. దేవుని ధిక్కరిస్తూ ఉన్నారు. మోషే పైన తిరగబడుతూ ఉన్నారు. 6వ వచనం చూడమ్మా. అప్పుడు ప్రభువు విష సర్పములను పంపగా వారి కాటు వలన ప్రజలు చాలా మంది మరణించిరి. యావే దేవుని యొక్క ఉగ్ర రూపము వారిపైకి వచ్చింది. వారు మన్నా భోజనాన్ని దూషిస్తూ ఉన్నారు, మోషేను దూషిస్తూ ఉన్నారు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ప్రభుని, ఇజ్రాయేలు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రభుని, ఎర్ర సముద్రమును సైతము 2 పాయలుగా చీల్చి పొడి నేలపై నడిపించిన యావే దేవుని దూషిస్తూ ఉన్నారు. ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలన్నీ మర్చిపోయి వారు కేవలము మోషేను, యెహోవా దేవుణ్ణి ఆకలి అయినంత మాత్రం దూషిస్తూ ఉన్నారు. వారు దేవుడు చేసిన మేలులన్నిటిని మర్చిపోయారు. ఈరోజు మనలో కూడా చాలా మంది దేవుడు మేలు చేస్తే మనం సంతోషిస్తాం, సాక్ష్యాలు చెప్తాం అవసరమైతే. కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం మనకు తీరనట్లయితే మనం దేవుణ్ణే తప్పుపడుతూ ఉంటాం. కానీ ప్రార్థనా లోపం మనలో ఉందా? మనలో దీనత్వం కోల్పోయామా? మనము శాంతి సమాధానాలను కోల్పోయామా అని మనలో మనము తొంగి చూసుకోలేం. ఈ రోజు వరకు కూడా, ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు చేసింది కూడా అదే. కాబట్టి యేసు క్రీస్తుని మనం ఎప్పుడైతే ఆ శిలువ రక్తాన్ని మనం గుర్తుంచుకోమో, మన ఏ ప్రార్థన కూడా ఫలించదు ప్రియదైన బిడ్డ. ఎందుకంటే తండ్రి మన కోసం త్యాగం చేసి ఉన్నాడు. కాబట్టి ఆ రోజు యావే దేవుడు చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయి ఈ పాలు కూడు తినలేక మాకు అసహ్యమగుచున్నది అన్నారు. అది చిన్న మాట కాదమ్మా. అందుకే యావే దేవుడు ఉగ్రుడయ్యాడు. ఉగ్రుడై ఏం చేస్తూ ఉన్నాడు? విష సర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలా మంది మరణించిరి. చాలా మంది మరణిస్తూ ఉన్నారు. 7వ వచనం చదువమ్మా. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికినే ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. ఇక్కడ నుంచి వాక్యాలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, ఇజ్రాయేలులో చాలా మంది ప్రజలు ఈ పాముల బెడదతో చాలా మంది చనిపోవడం చూస్తూ అప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, మనము మోషేను యావే దేవుని దూషించాము, అందుకే దేవుడు మనపైకి ఈ విష సర్పాలను పంపించాడు అని తెలుసుకొని వారికి వారుగా వారి తప్పును తెలుసుకొని మోషే చెంతకొచ్చి, నీకును దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేస్తిమి. ఎవరెవరికి ఎదురు మాట్లాడారంట ప్రజలు? మోషేకు, దేవుడికి, మీ ఇరువురికి ఎదురు మాట్లాడి తప్పు చేస్తిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే, మా తప్పును మేము తెలుసుకున్నాము,
దేవాది దేవుని దూషించాము, ద్వేషించాము, మన్నాను తినలేక చనిపోతున్నాము, ఇది పాడు కూడా అని అసహించుకున్నాము. కాబట్టి మా ప్రతి తప్పును మేము తెలుసుకున్నాము మోషే. ఇప్పుడు మేము మరణిస్తూ ఉన్నాము. యెహోవా దేవుని ఉగ్రత మాపై కురుస్తూ ఉంది ఈ పాముల రూపంలో. ఈ విషసర్పాలు కరచి చాలా మంది మరణిస్తూ ఉన్నారు. కాబట్టి నీవు యెహోవా దేవుని ప్రార్థించు. ఈ పాముల బెడద నుండి మమ్మలను కాపాడమని ప్రార్థించు మోసే అని బ్రతిమాలుకొనుచున్నారు, వేడుకుంటూ ఉన్నారు. అప్పుడు మోషే ప్రభువునకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 8వ వచనం చదవమ్మా. యావే మోషేతో, లోహముతో సర్పమును చేసి గడె మీద తగిలింపుము. పాము కరచిన వారు ఆ కంచు సర్పం వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. అప్పుడు ప్రభువు మోషేతో ఇలా అంటూ ఉన్నాడు. ప్రార్థన ఆలకించిన తరువాత యావే దేవుడు అంటున్న మాట ఏంటంటే, మోషేతో తాపకరమైన సర్పం ఒకటి, ఒక సర్పం రూపాన్ని చేసి గడ మీద ఎత్తైన ఒక ప్రదేశం మీద తలిగింపుము. పాము కరిచిన వారు ఆ సర్పంను చూచినచో బ్రతికిపోదురు అని చెప్పెను. 9వ వచనం చదవమ్మా. కనుక మోషే కంచు సర్పమును చేసి గడే కర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పం వైపు చూచి చావును తప్పించుకొనిరి. చూద్దాము 8, 9 వచనాలు ఒకసారి మళ్ళీ చూద్దాము. ప్రభువు మోషేతో తాపకరమైన సర్పము వంటి రూపమును చేసి గడ మీద తలిగింపుము. పాము కరిచిన వారు ఆ సర్పమును చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడె కర్ర మీద తలిగించెను. పాము కరిచిన వారు ఆ కంచు సర్పమును చూచి చావును తప్పించుకొనిరి. అమ్మ, మీ అందరికీ కూడా ఒక క్వశ్చన్ ఈ వాక్యంలో ఉన్నదే నేను అడుగుతాను. ఇజ్రాయేల్ ప్రజలను పాములు కరుస్తూ ఉన్నాయి, విషసర్పాలు. చాలా మంది చనిపోతూ ఉన్నారు. అప్పుడు వీరందరూ ఆ సర్పం వైపు చూసి బ్రతుకుతూ ఉన్నారు అని వాక్యంలో రాయబడి ఉన్నది కదా. ఇజ్రాయేల్ ప్రజలు దేనిని చూసి బ్రతుకుతూ ఉన్నారు? ఒకసారి చెప్పండి అమ్మా. కంచు సర్పమును చూసి కంచు సర్పంను చూసి వాళ్ళు ప్రాణాలు కాపాడుకుంటూ ఉన్నారు వాక్యంలో రాయబడిన ప్రకారంగా. వాక్యంలో మరొకటి ఉన్నది, నిగూఢమైన రహస్యం. చాలా మంది ఈ రోజుల్లో 99% క్రైస్తవులు ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఏమనుకుంటారంటే, కంచు సర్పం యొక్క ప్రతిమను చూసి బ్రతికారు. వాక్యం అలానే రాయబడి ఉంది, కానీ ఆ రాయబడిన వాక్యంలో ఒక నిగూఢ రహస్యం ఉంది. అది చాలా సూక్ష్మమైంది. చాలా మంది దైవ సేవకులు ఈ వాక్యాన్ని బోధింపగా నేను కూడా విన్నాను. మోషే గడ మీద కంచు సర్పాన్ని తొలగించాడు, దాన్ని చూసి పాము కరిచిన వారందరూ బ్రతికారు అని. మనము నికోదేముతో యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, మోషే ఎడారిలో ఏ విధముగా అయితే సర్పం ఎత్తాడో మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను అని నికోదేముతో పలకగా మనం విన్నాం. ఇక్కడ దేవాది దేవుడు, సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు ఒక పాము రూపాన్ని కంచుతో ఒక సర్పంగా చేయమన్నాడు, దాన్ని గడ మీద తొలగించమన్నాడు. ఇక్కడ గడ అనే మాటకు అర్థం ఏంటంటే ఎత్తైన ప్రదేశము, అది అందరికీ కూడా అవుపడాలి. కాబట్టి గడ మీద తొలగించు మోసే అన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మంది అనుకునే విధానం ఏంటంటే, కంచు సర్పం యొక్క ప్రతిభను చూసి ఇజ్రాయేలు ప్రజలు ఆ రోజు పాముల బెడద నుండి కాపాడబడ్డారు అనుకుంటారు. చాలా మంది ఈ రోజు కూడా దైవసేవకులు చాలా మంది ఇదే వాక్యాన్ని ఈ విధంగానే తెలియజేస్తారు. కానీ ఇందులో ఉన్న నిగూఢ రహస్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ యావే దేవుడు ఒక ఆజ్ఞ ఇయ్యగానే
ఆ పాములన్నీ కూడా చనిపోతాయి అతని నోటిలో నుండి మాట వెలువడగానే. కానీ కంచు సర్పాన్ని ఎందుకు చేయమన్నాడు? ఇదొక క్వశ్చన్. రెండవది, దాని వైపే చూసిన వారే ఎందుకు బ్రతుకుతారు? ఇది రెండవది. పాము అనేది సాతాను. సాతాను అంటే మన పాపానికి సూచకై ఉన్నది. ఇది ఎప్పటి నుంచి ఉన్నది అంటే, హవ్వను పాము ఎప్పుడైతే దేవాది దేవుడు తినకూడదన్న పండును తినమని శోధించిందో అప్పటి నుంచి మానవ జాతికి ఈ సాతాను ఒక పాము సూచకగా మారి ఉంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యాలను బట్టి యావే దేవుడు కంచు సర్పం యొక్క ప్రతిమని చేయమన్నాడు. ఆ సర్పాన్ని చూసిన వారందరూ బ్రతికిపోదురు అన్నాడు. ఏంటి ఇందులో ఉన్న రహస్యము? పాపానికి, శాపానికి, మరణానికి కారణమైన పాము ద్వారా వచ్చింది. అది యేసు ప్రభు శిలువలో దాన్ని అంతం చేసి. ఓకే, చాలా మంది ఈ విధంగానే చెప్తారమ్మా. మీరు విన్నది కరెక్ట్ గా చెప్పారు. కానీ ఇక్కడ నేను మళ్ళొకసారి మీకు చదివి వినిపిస్తాను, చూడండి. ఈ వాక్యం చివరి వరకు కూడా వినాలి, వింటేనే అర్థమవుతుంది. మధ్యలో ఎవ్వరు కూడా స్కిప్ చేయకూడదమ్మా. ప్రతి ఒక్కరు వింటేనే అర్థమవుతుంది. నేను 8వ వచనాన్ని చదివి చూపిస్తాను, చూడండి. ప్రభువు మోషేతో, తాపకర్పమైన సర్పం వంటి రూపమును చేసి గడ మీద తొలగింపుము. మోషే, ఈ ఒక సర్పం యొక్క ప్రతిమని చేసి గడ మీద తొలగించు. పాము కరిచిన వారు ఆ సర్పమును చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఒక వాక్కు పలుకుతూ ఉన్నాడు. ఏమని పలుకుతూ ఉన్నాడంటే, పాము కరిచిన వారు ఆ సర్పమును చూచినచో బ్రతికిపోదురు. ఇది వాక్కు, ఇది యెహోవా వాక్కిది. నీవు ఒక సర్పాన్ని చేసి గడ మీద తొలగించు. చాలా జాగ్రత్తగా ఆలకించాలమ్మా. ఇది తొలగించిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలతో నువ్వేమని చెప్తావంటే, పాము కరిచిన వారందరూ కూడా ఆ సర్పం వైపు చూడండి, ఇది దేవుడు నాతో చెప్పిన వాక్కు అని మోషే తెలియచేస్తాడు. ఇక్కడ అదే మాట ఉంది. ఏమని ఉంది? పాము కరిచిన వారు సర్పమును చూచినచో బ్రతికిపోవుదురు. ఇది యెహోవా దేవుడు మోషేకి తెలియచేస్తున్న వాక్కు. అప్పుడు ఈ గడ మీద సర్పాన్ని తొలగించినప్పుడు, సర్పం యొక్క ప్రతిమను తొలగించినప్పుడు మోషే ఇజ్రాయేల్ జనాంగానికి చెప్తున్న మాట ఏంటంటే, మీరందరూ కూడా, పాము కరిచిన వారందరూ కూడా ఈ సర్పం వైపు చూడండి, మీరు బ్రతుకుతారు అని తెలియచేశాడు. వాక్యములు ఉన్నది అదే, నేను చెప్తున్నది కూడా అదే. అయితే ఇక్కడ వాక్కును మోషే యెహోవా వాక్కును ఆలకించాడు. మోషే నీవు వారికి ఈ విధంగా చెప్పు అని. మోషే వాక్కును ఇజ్రాయేల్ ప్రజలు ఆలకించి సర్పం వైపు చూశారు, సర్పం యొక్క ప్రతిమ వైపు చూశారు. ఈయన వాక్కును విన్న తర్వాతే సర్పం ప్రతిమ వైపు చూశారు కాబట్టి వారు బ్రతికారు. అంటే ఈ రెండింటిలో ఏంటి ఉన్నది అంటే, యెహోవా వాక్కును ఆలకించారు వారు. ఆ సర్పం వైపు చూడండి అనేది వాక్కు. అమ్మ, మీకు అర్థమవుతుందా ఇది? ఇప్పుడు వారు సర్పం అంటే అదొక ప్రతిమ, దానికి ఎలాంటి శక్తి ఉండదు. రేపు మన గురువులను కూడా మీరు అడగండి, సర్పానికి ప్రతిమకి ఏమైనా శక్తులు ఉన్నాయా, లేకపోతే సర్పాన్ని చూసి వాళ్ళు బ్రతికారా ఫాదర్ అని అడగండి, ఫాదర్ కాదని చెప్తాడు. ఎందుకంటే మనకు ఫాదర్లు ఇంత లోతుగా ఈ వాక్యాలను ఎందుకు చెప్పలేరు అంటే, వారికి అంత సమయం సరిపోదు ప్రియ దైవ బిడ్డ. వారికి తెలియదని కాదు, మనకు చెప్పలేకని కాదు, కానీ వారికి ఇంత సమయం దొరకదు అసలు. మనం అర్థం చేసుకోవాలని కొన్ని మాటలను చెప్తారు, ఆ మాటల ప్రకారం మనం అర్థం చేసుకోగలగాలి. బైబిల్ గ్రంథం మీరు క్షుణ్ణంగా చూసినట్లయితే ప్రతి వాక్యము కూడా మనకు అర్థమైనట్లే ఉంటుంది, కానీ అందులో చాలా లోతైన అర్థం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, పాముని చూసినందుకు బతికారా, దేవుని వాక్కును ఆలకించి చూసినందుకు బతికారా వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు? దేవుని వాక్కును ఆలకించారు కాబట్టి ఆ పాము వైపు చూశారు.
అప్పుడు వాళ్ళు బ్రతికారు. ఒక స్వరం, ఇప్పుడు నేను వాక్యాన్ని చెప్తున్నానంటే మీకు వినబడుతుంది. అంటే వాక్యం అదృశ్యమైంది. అక్కడ మీరు బాగా గమనించండి, వాక్యం అదృశ్యమైంది. అదృశ్యుడైన వాక్కుడు వాళ్ళు ఆలకించారు కాబట్టి ఆ పాము యొక్క ప్రతిభ వైపు చూడగలిగారు. లేదా మోసే తెలియజేయండి వారికి ఆ పాము వైపు చూడండి, ఇది దేవుని వాక్కు అంటే అని చెప్పకపోతే వారు పాము అది ప్రతిమ వైపు చూసేవారు కాదు కదా. కాబట్టి వాక్కు వారిని రక్షించింది. ముందు వచనాల్లో కూడా నేను ఇంకా దీన్ని క్షుణ్ణంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానమ్మా. అమ్మా, అర్థమవుతుంది కదా నేను చెప్పే వాక్యం? అర్థమవుతుంది బ్రదర్. ఎందుకంటే ఇవి చాలా సూక్ష్మమైన వాక్యాలు కాబట్టి అర్థం చేసుకోవాలి. నేను దాదాపుగా ఆ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్తున్నాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కానట్లయితే నన్ను మళ్ళీ అడగొచ్చమ్మా, నేను చెప్తాను. ఓకే తల్లి, చూడండి. కనుక మోసే కంచు సర్పం చేసి గడ కర్ర మీద తలిగించెను. పాము కరిచిన వారు ఆ కంచు సర్పమును చూచి చావు నుండి తప్పించుకొనిరి. అది అక్కడ జరిగింది ఏంటంటే, అదృశ్యమైన వాక్కును ఆలకించారు కాబట్టి, ఆ వాక్కుని విశ్వసించారు కాబట్టి మోసే తెలియచేస్తూ ఉన్నాడు కదా, మనము అందరం కూడా ఆ పాము వైపు చూస్తే బతుకుతామని చెప్తున్నాడు కదా, ఇది దేవుని వాక్కు అని చెప్తున్నాడు కాబట్టి మనం ఆ కంచు సర్పం యొక్క ప్రతిమ వైపు చూద్దాము అని పాము కరిచిన వారందరూ చూశారు కాబట్టి వారందరూ బ్రతికారు. వారిని అక్కడ వాక్కు కాపాడింది, దేవుని వాక్కు కాపాడింది. ప్రియ దైవ బిడ్డ, మరి మనకు ఇంకొక క్వశ్చన్ రావచ్చు ఇక్కడ. కంచు సర్పాన్ని ఎందుకు చేయించమన్నాడు దేవుడు మోషేకు? కంచు సర్పం అంటే సాతానుకు రూపము కదా అని మనకి ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ కావచ్చు. దానికి ప్రియ దైవ బిడ్డ, కంచు సర్పాన్ని చేసి గడ మీద తలిగించి ఆ కంచు సర్పం వైపు ఎందుకు చూడమన్నాడు యెహోవా దేవుని ఆజ్ఞ ప్రకారం? మోషే అనగా సర్పము అనగా సాతాను అంటే పాపము. ప్రతి ఒక్కరి ఇజ్రాయేలు యొక్క పాపాన్ని ఆ కంచు సర్పంలో చూడమన్నాడు. అది మీ పాపము. మీరు చేసిన పాపాన్ని మీరు ఒకసారి చూడండి, దేవుడికి మీరు చేసిన ద్రోహాన్ని చూడండి, దేవుని మీరు ఏ విధంగా దూషించారో అది పాపమై కంచు సర్పం యొక్క ప్రతిమగా ఉంది అక్కడ అని ఇజ్రాయేలు ప్రజలకు తెలియచేయుటకు వారి పాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డ, అర్థమవుతుందా అమ్మ వాక్యము? చూడండి అమ్మా, ఇప్పుడు సొలొమోను జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం చూడండి. సొలొమోను జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము. 16:10. కాని విష సర్పముల కోరలు కూడా నీ తనయులను నాశనము చేయలేదు, నీవే కరుణతో వారిని ఆదరించి కాపాడితివి. కంటిన్యూ చేయండి. ఆ ప్రజలు పాములు కరవగా శీఘ్రమే విషము విరిగి బ్రతికిరి. వారు నీ ఆజ్ఞలు జ్ఞప్తికి తెచ్చుకొనుటకి నీవా ఉపద్రవమును తెచ్చిపెట్టితివి. లేదేమి వారు నిన్ను విస్మరించి నీ కరుణను కోల్పోయేది వారే. చాలమ్మా, చూడండి. కాని విషసర్పముల కోరలు కూడా నీ తనయులను నాశనం చేయలేదు, నీవే కరుణతో వారిని ఆదరించి కాపాడి ఉన్నావు. ఇక్కడ ఎవరు కాపాడారమ్మా? ఇజ్రాయేల్ ప్రజలను ఒకసారి చెప్పండి. దేవుని వాక్కు కరుణతో కాపాడి నీవు వారిని ఆదరించి ఉన్నావు. అంతేకాకుండా ఆ ప్రజలు సర్పములు కరవగా శీఘ్రముగానే విషము విరిగి బ్రతికిరి.
నీ నోటిలో నుండి ఎప్పుడైతే వాక్కు వెలువడిందో, ఆ సర్పం యొక్క ప్రతిమ వైపు చూడండి అనే ఒక వాక్కు ఎప్పుడైతే వెలువడిందో, శీఘ్రమే అంటే తొందరగానే వెంటనే ఉన్న ఫలంగానే వారిలో ఉన్న విషము విరుగుడైపోయింది. చాలా గొప్ప మాటలమ్మా ఇవి. వారిని ఆజ్ఞలను జ్ఞప్తికి తెచ్చుకున్నటకే మోషే ద్వారా వారికి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు దేవుడు. అవన్నీ కూడా నీవు వారికి జ్ఞప్తికి తెచ్చుకొనుటకు నీవు ఆ ఉపద్రవం తెచ్చిపెట్టితివి. ఏది విషసర్పంలా నుండి మరణించడం అనే ఒక ఉపద్రవాన్ని నువ్వు ఆ రోజు నువ్వు తెచ్చిపెట్టి ఉన్నావు. లేదని ఒకవేళ నువ్వు ఆ ఉపద్రవాన్ని తెచ్చిపెట్టినట్లయితే నిన్ను దూషించినా కూడా ద్వేషించినా కూడా ఇది పాడుకూడు మన్నా భోజనం తినలేక మాకు అసహ్యం అవుతున్నది అని వాళ్ళు అసహించుకున్నా కూడా నీవు ఆ రోజు మౌనముగా ఉండినట్లయితే వారు నీ యొక్క ఘనతను మహిమను వారు గుర్తుంచుకోపోయేవారు. వారు నీవు దేవుడవు, నీవు తప్ప మరొక దేవుడు లేడని వారు గుర్తుంచుకొనుటకు ప్రభువా నీవు ఆ ఉపద్రవం తెచ్చిపెట్టితివి. లేదేని వారు నిన్ను విస్మరించేవారే కదా, నీ కరుణను ఇంకా కోల్పోయేవారే కదా అని ఈ వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. 11వ వచనం చదువమ్మా, 12వ వచనం చదవండి. మూలికలు కాని మందు పట్టులలో కాని వారి జబ్బును నయము చేయలేదు. ప్రభు ఎల్లరి వ్యాధిని నయము చేయు నీ వాక్కే వారికి ఆరోగ్యమును దయచేసెను. చూడండి అమ్మ, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వాక్యము. అక్కడ మనం వాక్యం చదివినప్పుడు మనం సరిగా అర్థం అవ్వదు. ఏంటంటే ఆ విష సర్పాన్ని కంచు సర్పాన్ని చూశారు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు బ్రతికారు అని నేటికి కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఇక్కడ ఈ వాక్యం ఏమని పలుకుతూ ఉందంటే, వారు విష సర్పాలు కరిచి వారు మరణిస్తున్న సమయంలో వాళ్ళు ఎలాంటి మూలికలు గాని మందు కట్టలు గాని ఆ విషసర్పాల బారి నుండి తప్పించుకున్నటకు వారు ఎలాంటి ఇవన్నీ కూడా వాడి ఉండలేదు. ప్రభు అందరి వ్యాధిని నయం చేయు నీ వాక్యే వారికి ఆరోగ్యమును దయచేసెను. ఉందమ్మా రిఫరెన్స్ ఇక్కడ ఉందా మనకి? వారు ఏ విధంగా ఇప్పుడు కూడా ప్రియ దైవ బిడ్డలారా, కంచు సర్పాన్ని చూసి బతికారు అని ఎవరైనా ఎక్కడైనా వాక్యం చెప్పినట్లయితే ఈ వాక్యం రిఫరెన్స్ చూపియండి మీరు. ఎందుకంటే దైవ వాక్కు ఎప్పటికీ కూడా అవమానం కాకూడదు. అంటే వాళ్ళు అవమానపరచాలని పరచరు గాని వారు వాక్య లోతులోనికి వెళ్లారన్నమాట. పవిత్రాత్మ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వాక్యాన్ని బయలుపరుస్తూ ఉంటాడు. ఈ గ్రూపులో చాలా మంది బిడ్డలు దైవ వాక్కును ప్రకటిస్తూ ఉన్నారు, ఎంతో చక్కగా ప్రకటిస్తూ ఉన్నారు. నేను జాయిన్ అయింది చాలా తక్కువే, 2-3 సార్లు జాయిన్ అవ్వచ్చు. కానీ వాక్యాన్ని చాలా వివరంగా వారికి పవిత్రాత్మ దేవుడిచ్చిన జ్ఞానం మేరకు ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్యాన్ని ఆ దేవాది దేవుడు నాకు ప్రసాదించిన జ్ఞానం మేరకే నేను ప్రకటించగలుగుతూ ఉన్నాను. ఇంకా అధికమైన జ్ఞానాన్ని ఎంతో మంది బిడ్డలకి ఆ దేవుడు ఇచ్చి ఉన్నాడు. వారు ఇంకా వివరంగా ప్రకటిస్తారు. మనం ఆ విధంగా అనుకోవాలి. కానీ నాకు వాక్యం చదివాను కదా, అర్థమైంది కదా, ఈ వాక్యానికి అర్థం ఇంతే కదా అని ఎట్టి పరిస్థితులు అనుకోకూడదు. ఎందుకంటే ఈ వాక్యాన్ని లేదా ఈ వాక్కును చదివినప్పుడు నీకు ఈ జ్ఞానం సరిపోతుంది ఈ వాక్యం అర్థం చేసుకోవడానికి అని దేవుడు అంతవరకే ఆపేస్తూ ఉన్నాడు. కానీ నాకంతా తెలుసు బైబిల్ గురించి, నేను అనర్గళంగా చెప్పగలను అనేవారు కూడా లేకపోలేరు ఈ రోజుల్లో. కానీ వారికి అంతే జ్ఞానం ఇచ్చాడు. బైబిల్ పూర్తిగా అర్థం చేసుకోవడానికి 1000 జన్మలు కూడా తక్కువేనేమో మనకి. ఎప్పుడు కూడా నాకన్నీ తెలుసు బైబిల్ గురించి అని ఎవరైతే చెప్తారో వారు అజ్ఞాని దేవుని దృష్టిలో. ఈ వాక్యాలను తప్పక గుర్తుంచుకోవాలి దైవ బిడ్డ. చాలా మంది అనుకుంటారు కంచు సర్పం వైపు చూసి బ్రతికారని. కాదు, దేవుని వాక్కును ఆలకించి బతికారు అలనాడు ఇజ్రాయేలు ప్రజలు.
మూలికలు గాని మందుకట్టలు గాని వారి జబ్బును నయం చేయలేదు. ప్రభు ఎల్లరి వ్యాధిని నయము చేయు నీ వాక్యే వారికి ఆరోగ్యము దయచేసెను. ఈరోజు క్రైస్తవులు. మనం ఎన్నో సమస్యలతో, వ్యాధి బాధలతో, నానా రకాలైన ఇబ్బందులతో మన జీవితాలను గడుపుతూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రభువా, నీ వాక్కు నాకు చాలయా, నీ స్వరాన్ని ఆలకించే శక్తి నా వీణులకు ప్రసాదించి తండ్రి అని ప్రార్థించి దైవ బిడ్డ. ప్రతి సమస్యకు, ప్రతి వ్యాధికి, ప్రతి ఇబ్బందికి దేవుని వాక్కు పరిష్కారం చూపిస్తూ ఉంది ప్రియ దైవ బిడ్డ. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ సొలొమోను జ్ఞాని. అలనాడు చాలా మంది కంచు సర్పం యొక్క ప్రతిమను చూసి బతికాము అనుకుంటున్నారు. కాని ప్రభు వారందరి వ్యాధిని నయము చేసినది నీ వాక్యే కదయ్యా అంటున్నాడు. చాలా గొప్ప మాట అమ్మా. బైబిల్ చదవగానే మనం సరిపెట్టుకోవద్దు. ధ్యానించు తల్లి. భూమిలో దాచబడిన నిధి లాంటిది ప్రతి వాక్కు కూడాను బైబిల్ గ్రంథంలోది. దేవుడు నీకు తెలియపరిచిన వాక్కు 10 మందికి పంచు. అది 10 100 ఫలిస్తూ ఉంది ప్రతి హృదయాంతరంగంలో కూడా. 13వ వచనం చదవమ్మా. జీవము మీదను మరణం మీదను నీకు అధికారము కలదు. నీవు నరుని మృత్యు ద్వారము చెంతకు కొనిపోయేదవు, అచటి నుండి మరల వెనుకకు కొనివత్తువు. చాలమ్మా. ప్రభు యొక్క అధికారాన్ని ఇక్కడ సొలొమోను జ్ఞాని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన శక్తిని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువా, జీవము మీదను మరణము మీదను నీకు అధికారము కలదు. ఎందుకనగా నీవు సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడవు, నీవే ఉన్నవాడవు అనువాడవు, ఏకైక దేవుడవు నీవే. కాబట్టి నరుని మరణం మీదను జీవం మీదను నీకు సర్వాధికారమున్నది తండ్రి. నీవు నరుని మృత్యు ద్వారము చెంతకు నువ్వు కొనిపోయేదవు, అతడి నుండి మరలా కొనివత్తెవు. నరుని నేను మృత్యు ద్వారం చెంతకు కొనిపోగలను. మృత్యు కోరల వరకు వెళ్తాడు నరుడు, కాని అతడి నుండి నేను మరలా వెనుక గునివత్తును. అందుకు ప్రార్థన ఉన్న శక్తి ఈ ప్రపంచంలో మరి దేనికి కూడా లేదు ప్రియదైవ బిడ్డ. ప్రార్థన ద్వారా జయించలేనిదంటూ ఉండదు. అలనాటి పాత నిబంధనలు మనం చూసినట్టయితే సైన్యములకు అధిపతి అయిన యెహోవా నా చెంతనుండగా నాకు భీతి ఎలా, ఈ యుద్ధం యెహోవాదే అని బాలుడైన దావీదు ఆజానుబాహుడైన గొలియాతును సంహరించడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడేంటి, ఈ యుద్ధం యెహోవాదే. ఆయన ప్రార్థించాడు దేవుణ్ణి, ప్రభువా, ఇజ్రాయేల్ ప్రజలు రాజులందరూ భయపడుతున్నారు ఇతన్ని చూసి, కానీ ఇతని నేను కాదు జయించేది, నీవు జయిస్తున్నావు ప్రభు అని ఆ విశ్వాసం జయించింది. ఆ ప్రార్థన ద్వారా గొలియాతుని జయించగలిగాడు దావీదు. ఇదే వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మృత్యువు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఏదైనా సరే మానవునికి, కానీ ప్రార్థన మరొక ప్రియ దైవ బిడ్డ. ప్రార్థనకున్న శక్తి మరి దేనికి లేదు. కాబట్టి ప్రభు చాలా మందిని స్వస్థపరిచినప్పుడు ఏమంటాడంటే, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అంటాడు. అంత గొప్ప శక్తి ఉంటుంది మన ప్రార్థనకి. మన ప్రార్థనకున్న శక్తిని మనం గుర్తించాలి ప్రియదైవ బిడ్డ. అప్పుడు
మృత్యుకోరల్లో ఉన్న వారిని సైతము జీవముతో తీసుకురాగలడు ప్రభు. ఈ వాక్యం ద్వారా మనకు అదే తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు. అలనాడు మోషే చేసిన కంచు సర్పం ఏమైంది? ఇప్పుడు ఆ కంచు సర్పం ఎక్కడ ఉంది? ఈ రోజు మాదిరిగానే చాలా మంది క్రైస్తవులు అనుకుంటూ ఉన్నట్టుగా ఆ రోజుల్లో ఇజ్రాయేల్ జనాంగంలో ఒక వర్గము వేరుపడి ఆ కంచు సర్పాన్ని మొక్కడం ప్రారంభించారు. ఈ కంచు సర్పమే మన పూర్వీకుల ప్రాణాలను కాపాడింది. ఈ కంచు సర్పమే మన దేవుడు. మన ప్రాణాలను ఏదైతే కాపాడిందో అదే కదా దేవుడు అని మోషే చేయించిన కంచు సర్పాన్ని మొక్కడం ప్రారంభించారు. దానికి బలిపీఠాలు కట్టడం ప్రారంభించారు. బలులు అర్పించడం ప్రారంభించారు. దేవుడుగా కొలవడం కూడా ప్రారంభించారు. చూడండి మా వాక్యాన్ని చదవండి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము. ఆ రాజు ఉన్నత స్థలము మీది మందిరములను తొలగించెను, విగ్రహములను నిర్మూలించెను, అషేరా దేవతా వృక్షములను నరికించెను. మోషే చేయించిన కంచు సర్పమును కూడా ముక్కలు ముక్కలు గావించెను. దాని పేరు నెహుష్టాను. అంతవరకును ఇజ్రాయేలీలు దానికి ధూపము వేయిచూనే ఉండిరి. చాలమ్మా. మోషే జయించిన కంచు సర్పము ఎక్కడ ఉంది, ఏమైపోయింది అనేది మనకి ఇక్కడ రిఫరెన్స్ లో చూస్తూ ఉన్నాం. ఆ రాజు అనగా హిజ్కియా రాజు. తర్వాత మీరు చదువుకుంటే తెలుస్తూ ఉంది. మోషే కాలానికి హిజ్కియా కాలానికి చాలా సంవత్సరాలు తేడా. మోషే కాలానికి మరియు హిజ్కియా రాజు పరిపాలన కాలానికి 100 సంవత్సరాలు తేడా ఉంటాయి. అప్పటి నుంచి కూడా ఆ కంచు సర్పాన్ని ఒక దేవుడిగా ప్రార్థిస్తూ ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు. చూడండి, నేను చదువుతాను ఈ వాక్యాన్ని. ఆ రాజు ఉన్నత స్థలముల మీది మందిరములను తొలగించెను. ఉన్నత స్థలములంటే ఎత్తైన ప్రదేశాలు. హిజ్కియా రాజు ఏం చేస్తున్నాడంటే ఆ అన్య దేవతల విగ్రహాలను, వారి యొక్క పూజా మందిరాలను, ఆలయాలను, విగ్రహాలను అన్నిటిని కూడా నిర్మూలిస్తూ ఉన్నాడు. అషేరా దేవతా వృక్షములను నరికించెను. మోషే చేయించిన కంచు సర్పమును కూడా ముక్కలు ముక్కలు గావించెను. దానికి ఒక పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఏమని పెట్టుకున్నారంటే నెహుష్టాను. నెహుష్టాను దేవత లేదా నెహుష్టాను దేవుడు. అప్పటి వరకు మోషే కాలం నుంచి హిజ్కియా రాజు పరిపాలన కాలం వరకు కూడా దానికి ధూపం వేయిచునే ఉండిరి. ధూపం అనగా పూజలు, బలులు, అర్పణలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఒకవేళ దానిలో అంత అద్భుతం ఉంటే, అది ఇజ్రాయేల్ ప్రజలను కాపాడి ఉంటే, హిజ్కియా రాజు దానిని కూలదోస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా నోరు తెరవరు. వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కాపాడింది యెహోవా దేవుని వాక్కు మాత్రమే, యెహోవా దేవుడు మాత్రమే అని. అప్పుడు అవన్నీ కూడా కూలగొడుతూ ఉన్నాడు. మోషే చేసిన కంచు సర్పాన్ని కూడా తీసివేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాటల్ని చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం నేనే చదువుతాను, చూడండి. మోషే ఎడారిలో ఎట్లు సర్పమునెత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవన పొందుటకై అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇది నూతన నిబంధనలో ప్రభు పలుకుతున్న మాటలు. ఇప్పుడు వరకు మనం పూర్వ నిబంధన గురించి ధ్యానించుకున్నాం. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే, అలనాడు మోసే ఒక కంచు సర్పాన్ని చేశాడు కదా, అది ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకు వాళ్ళు చేసిన పాపాలకు ఒక సూచకై ఉన్నది కంచు సర్పము. దాన్ని చూచిన వారు బ్రతికిపోదురు అని పలికి ఉన్నాడు ఆ రోజు దేవుడు. అనగా ఆయన వాక్కు వెలువడింది. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిలువ అనేది
ఆనాటి కంచు సర్పంలా. మన పాప పరిహారార్థమై ప్రభువు శిలువ బలియాగమయ్యాడు, శిలువ మోచాడు. ప్రభు ఏమన్నాడు సువార్త వాక్యాలలో అనగా, నీ శిలువనెత్తుకుని నన్ను వెంబడించు అన్నాడు. అనగా మన పాపాలను ఎత్తుకుని నేను వెంబడించుమని. శిలువ అనేది లోక ఆరంభం నుండి లోక అంతం వరకు మానవ జాతి చేసే ప్రతి పాపం కూడా శిలువ. యేసుక్రీస్తు ఆ శిలువకు అంటగుట్టబడి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా నీ పాపము ఎలా ఉంటుందో మన పాపలు మనకు తెలియదు కాబట్టి నీవు శిలువ వైపు చూడు. ఆ శిలువకు బలియాగమై శిలువకు అంటగొట్టిన ప్రభువును చూడు. ఆ రోజు ప్రభు వాక్కు అదృశ్యమైన వాక్కు. కానీ ఈ రోజు నేను మోషే ఎలాగైతే సర్పాన్ని ఎత్తుతాడో ఆ విధంగా నేను ఎత్తబడినప్పుడు ఆ వాక్కు మానవ రూపి అయి మీకు కనబడుతూ ఉంది. మనుష్య కుమారుగా నేను కనబడుతూ ఉన్నాను. ఆ వాక్యే నేను. అలనాడు ఇజ్రాయేలు ప్రజలను విష సర్పాల బారి నుంచి కాపాడిన వాక్కును నేను ఈ రోజు మీకు మనుష్య కుమారునై కనబడుతూ శిలువకు అంటగొట్టబడి ఉన్నాను. నేను ఆ విధముగా ఎత్తబడినప్పుడే మీరందరూ కూడా ప్రతి వారు కూడా నిత్య జీవం పొందుతారు అని ప్రభు నికోదేముతో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, అమ్మ అర్థమవుతుందా? ఆనాడు కంచు సర్పానికి ఈనాడు యేసుక్రీస్తు ఎత్తబడడానికి మాట్లాడేది అది. కాబట్టి కంచు సర్పం చూసి మనిషి బ్రతకలేదు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు బ్రతకలేదు. ఈ రోజు మన సిలువను చూసి బతకడం లేదు. సిలువపై వేలాడుతున్న యేసు ప్రభు మన కోసం త్యాగం చేస్తూ ఉన్నాడు. ఎందుకు? మనం అందరం కూడా నిత్య జీవము పొందడానికి. కాబట్టి యేసు రక్తం వైపు చూసి మనము నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉన్నాము. ఆయన రక్తం మన పైన ప్రోక్షింపబడుతూ ఉంది కాబట్టి మనకు పాప విముక్తి కలుగుతూ ఉందని ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డ కూడా విశ్వసించాలి. ప్రియ దైవ బిడ్డ, చిన్నగా ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాము. సర్వ సృష్టికర్త అయిన మా తండ్రి, నీ యొక్క ఏకైక కుమారుణ్ణి దేవుని వీడి భూమికి దిగివచ్చి శిలువ పైన మరణ బలియాగం చేసి శిలువలో నీవు చిందించిన రక్తముతో మమ్మలను కడిగి శుద్ధులను చేసి వెలనిచ్చుకొని నీ శరీరాన్ని జీవాహారముగను నీ రక్తాన్ని పానముగను చేసి అప్పరసరూపధారి అయి మా అందరి హృదయాంతరాంగాలలో కొలువైన మా తండ్రి వందనమయ్యా. ప్రభువా, మీ వాక్కును ఆలకించిన మా అందరిని ప్రభువా నీ చల్లని కరుణతో కాచి కాపాడు తండ్రి. ప్రభువా, మాలో ఉన్న సకల దురాత్మలను తీసివేసి పవిత్ర ఆత్మశక్తిని మా అందరిలో నింపి తండ్రి, మా గృహాలలో మాకు మంచి శాంతి సమాధానాన్ని ప్రసాదించి మంచి ఆయుర ఆరోగ్యాలను దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.